హీరో రాజ్ తరుణ్ పై లావణ్య అనే యువతి నాసింగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని రాజ్ తరుణ్ మోసం చేశాడని, మరో మహిళతో ఉంటున్నాడని లావణ్య ఆరోపించింది. తన ఫోన్ లిఫ్ట్ చేయటం లేదని, నంబర్ బ్లాక్ చేశాడని తెలిపింది. రాజ్ తరుణ్ తో పాటు అతని సోదరుడిపైన లావణ్య ఫిర్యాదు చేసింది. రాజ్ తరుణ్ సోదరుడు అనేక సార్లు బెదిరింపులకు గురి చేశాడని ఆరోపించిందామె. నార్సింగి పోలీసులు లావణ్య ఫిర్యాదు స్వీకరించారు. రాజ్ తరుణ్ వ్యవహారానికి సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, రాజ్ తరుణ్ పై లావణ్య అనే యువతి నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి అతను మోసం చేశాడంటూ ఫిర్యాదు చేయడం జరిగింది. రాజ్ తరుణ్ మోసం చేశాడని ఆ మహిళ పేర్కొంది. మరో మహిళతో ప్రస్తుతం సన్నిహితంగా ఉంటున్నాడు అంటూ లావణ్య ఆరోపించింది. తన ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, తన నెంబర్ని కూడా బ్లాక్ చేశాడు, అందుకే తనపైన కంప్లైంట్ చేస్తున్నట్టు చెప్పింది. అంతేకాకుండా రాజ్ తరుణ్తో పాటు అతడి సోదరుడి పైన కూడా లావణ్య ఫిర్యాదు చేయడం జరిగింది. రాజ్ తరుణ్ సోదరుడు అనేక మార్లు తనని బెదిరింపులకు గురి చేశాడు అని లావణ్య ఆరోపిస్తోంది. నార్సింగి పోలీసులు లావణ్య ఫిర్యాదుని ప్రస్తుతం స్వీకరించారు. దానిపైన ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. రాజ్ తరుణ్ పై లావణ్య అనే యువతి నార్సింగి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయడం జరిగింది. హీరో రాజ్ తరుణ్ తనను ప్రేమించానని నమ్మించి పెళ్లి చేసుకుంటానని ఇప్పుడు ముఖం చాటేశాడంటూ కూడా తనపైన కంప్లైంట్ రైజ్ చేయడం జరిగింది. అంతేకాకుండా రాజ్ తరుణ్ సోదరుడి పైన కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. అతడు పలుమార్లు తనని బెదిరించాడు అంటూ కూడా లావణ్య ఆరోపిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ప్రేమించి పెళ్లి చేసుకుంటానని ప్రస్తుతం ఆమె ఫోన్ కాల్ కూడా లిఫ్ట్ చేయట్లేదు, తన నెంబర్ని కూడా బ్లాక్ చేయటమే కాకుండా మరో మహిళతో ఉంటున్నాడు అని లావణ్య ఫిర్యాదు చేయటం జరిగింది. నార్సింగి పోలీసులు ఫిర్యాదుని స్వీకరించారు. యువతి లావణ్య ప్రస్తుతం రాజ్ తరుణ్ పైన కంప్లైంట్ చేయడం జరిగింది. నార్సింగి పోలీసుల కంప్లైంట్ ని స్వీకరించారు. కేసుకి సంబంధించి ఎంక్వైరీని స్టార్ట్ చేశారు. ప్రస్తుతం రాజ్ తరుణ్ మరో మహిళతో ఉంటున్నాడని కూడా లావణ్య పేర్కొనడం జరిగింది. తనని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి ప్రస్తుతం తను కాల్స్ కూడా లిఫ్ట్ చేయట్లేదు, తన నెంబర్ని కూడా బ్లాక్ చేశాడు, అంతేకాకుండా మరో మహిళతో ఉంటున్నాడని లావణ్య కంప్లైంట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ధనలక్ష్మి, నటుడు రాజ్ తరుణ్ పై నార్సింగ్ పిఎస్లో మరో కేసు నమోదైంది. అండ్ ప్రియురాలు లావణ్య ఫిర్యాదు చేసింది. తాము 11 ఏళ్ళుగా ఇటు ప్రేమాయణం సాగిస్తున్నాము, చాలా రిలేషన్ మెయింటైన్ చేశామంటూ కూడా అందుకు సంబంధించిన ఫొటోస్ను కూడా రిలీజ్ చేసింది. ఇక వీటితో పాటు గతంలో ఎవరైతే రాజ్ తరుణ్ మీద ఫిర్యాదు చేసిన లావణ్య ఉన్నారో ఆమె గతంలో ఒక డ్రగ్స్ కేసులో కూడా ఇటీవల కాలంలో జైలుకి వెళ్ళి వచ్చింది. గతంలో అటు రాజ్ తరుణ్తో రిలేషన్ మెయింటైన్ చేసిన లావణ్య రాజ్ తరుణ్కి సంబంధించిన విల్లాలో ఉంటుంది. మస్తాన్ అనే వ్యక్తితో కొంత ప్రేమాన్ని సాగించడంతో అటు రాజ్ తరుణ్ కూడా లావణ్య దూరం పెట్టినట్టుగా తెలుసుతో తాజాగా మరొకసారి లావణ్య ఇప్పుడు అటు రాజ్ తరుణ్ మీద ఫిర్యాదు చేయడంతో కూడా ఈ సంబంధించి కొంత ట్విస్ట్ నెలకొందని చెప్పాల్సి ఉంటుంది. గత కొద్ది రోజులుగా సుమారుగా 11 ఏళ్ళుగా ఇటు రాజ్ తరుణ్తో తాను రిలేషన్ మెయింటైన్ చేస్తున్నాను, చాలా క్లోజ్ రిలేషన్ వద్ద ఉంది, తాము గతంలో వివిధ ప్రాంతాలకు తిరిగినట్టుగా సుమారుగా 4 పేజీలకు సంబంధించి కూడా కంప్లైంట్ కూడా నార్సింగ్ పిఎస్లో చేసినట్టుగా చెప్పాల్సి. ప్రస్తుతానికైతే ఈ ఘటనకి సంబంధించి పూర్తి స్థాయిలో ఇటు నార్సింగ్ పోలీసులు కూడా విచారణ చేయబోతున్నారు. కొన్నేళ్లుగా లావణ్య ఇటు సంబంధించిన రాజ్ తరుణ్ కూడా రిలేషన్ మీద తర్వాత మొత్తం గ్యాప్ రావడంతో ఆ తర్వాత ఇటు లావణ్య కూడా మరొక వ్యక్తి మస్తాన్తో కూడా ప్రేమాన్ని సాగిస్తుంది, ఆయనతో ఉంటున్నట్టుగా అందులో భాగంగానే రాజ్ తరుణ్ ఆమెను పక్క పెట్టినట్టుగా తెలిసింది. ఆ తర్వాత కొంత డ్రగ్స్కు బానిస అవ్వడం ఆ నేపథ్యంలోనే లావణ్యను ఇటు
రాజస్థాన్ దూరం పెట్టినట్టుగా తెలుస్తుంది. ఇక ప్రస్తుతానికైతే కంప్లైంట్లో రాజస్థాన్తో పాటు రాజస్థాన్ సోదరుడు కూడా తనను అనేక సార్లు ఫోన్లో బెదిరించినట్టుగా కంప్లైంట్ కార్డులో పేర్కొంది. ఇదే కాకుండా రాజస్థాన్ తనను తనతో ప్రేమ వ్యవహారం సాగిస్తూనే మాలవిక అనే మరొక మహిళతో కూడా ఇటు సన్నిహితంగా ఉంటున్నట్టు కూడా ఫిర్యాదులో పేర్కొనడం అయితే జరిగింది. ధనలక్ష్మి, అయితే 4 పేజీల కంప్లైంట్లో ఏముంది, ఏం చెప్తోంది, ఏం ఆరోపిస్తోంది రాజస్థాన్ మీద? రాజస్థాన్తో ఎప్పుడు పరిచయం అయింది, తాము ఎక్కడెక్కడ తిరిగామో, ఆ తర్వాత ఏం జరిగింది, ఆ తర్వాత రాజస్థాన్ కొంత మనసు మార్చుకొని తనతో ప్రేమానం సాగిస్తూనే మాలవిక అనే మరొక ఇండస్ట్రీకి సంబంధించిన ఒక యువతితో ప్రేమాన్ని సాగిస్తున్నాడు. వీళ్ళు కేవలం హైదరాబాదే కాకుండా చెన్నైతో పాటు ముంబై సినిమా షూటింగ్లకు వెళ్ళినట్టుగా పూర్తిగా మాలవికతో పాటు రాజస్థాన్ వీళ్ళిద్దరు ఎక్కడెక్కడ తిరిగారు, ఏ సినిమా షూటింగ్ సందర్భంలో కూడా అక్కడికి పిలిపించుకున్నారు. వీళ్ళిద్దరికి సంబంధించిన రిలేషన్కి ఒక సినిమా సంబంధించిన డైరెక్టర్ కూడా కొంత కీలక పాత్ర పోషించాడు. వీరు ముగ్గురు కలిసి దేశంలో వివిధ టూరిస్ట్ స్పాట్స్ కూడా వెళ్ళినట్టుగా ఇటు లావణ్య తన ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. ఇక ఇందులో మరొక ట్విస్ట్గా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక లావణ్య గత 6 నెలల క్రితమే ఒక డ్రగ్స్ కేసులో జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత మరొకసారి రాజస్థాన్ మీద ఫిర్యాదు చేయడం మీద కూడా అనేక అనుమానాలు అయితే వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక గతంలో ఇటు లావణ్య ఇటు మస్తాన్ అనే ఒక ఇద్దరు రాజస్థాన్కి సంబంధించిన విల్లాలో సహజీవనం సాగిస్తున్నట్టుగా ఆరోపణల నేపథ్యంలో కొంత డ్రగ్స్కు ఎడిట్ అయిన నేపథ్యంలో కూడా ఇటు లావణ్యను రాజస్థాన్ దూరం పెట్టినట్టుగా మనకైతే సమాచారం ఉంటుంది. అందులో భాగంగా మరోసారి జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇటు రాజస్థాన్ మీద ఫిర్యాదుకు కారణాలు ఏంటి, కావాలనే రాజస్థాన్ ఇరికించేందుకు ప్రయత్నం చేసిందా లేకపోతే ఏంటన్నది కూడా మనకైతే తెలియాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి రాజస్థాన్ కుటుంబ సభ్యులు కావచ్చు, రాజస్థాన్ ఏ విధంగా స్పందిస్తారని కూడా మనకు తెలియాల్సి ఉంటుంది. గతంలో డ్రగ్స్ కేసు నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా తిరిగి మరొకసారి రాజస్థాన్ సంబంధించిన విల్లాలోనే మస్తాన్తో పాటు లావణ్య సహజీవనం సాగిస్తున్నట్టుగా మనకైతే సమాచారం నేపథ్యంలో తాజాగా ఇటు రాజస్థాన్ మీద ఫిర్యాదు సంబంధించి కూడా ప్రస్తుతానికి అయితే ఇంకా రాజస్థాన్ కుటుంబ సభ్యులు కావచ్చు, రాజస్థాన్ కూడా స్పందించారు. ప్రస్తుతానికి అయితే లావణ్య ఇచ్చిన ఫిర్యాదును ఇటు నార్సింగ్ పోలీసులు తీసుకున్నారు. రాజస్థాన్ వర్షన్ ఏంటి? రాజస్థాన్తో మాట్లాడారా పోలీసులు? ఎంక్వైరీకి ఏమైనా పిలిచారా? రాజస్థాన్కి సంబంధించిన పేరెంట్స్ కావచ్చు, లేదంటే అతని సోదరుడి పైన కూడా ఇప్పుడు కంప్లైంట్ నమోదు చేసిన నేపథ్యంలో అతన్ని కూడా ఏమైనా విచారణకు పిలిచారా? ప్రస్తుతానికైతే లావణ్య ఇచ్చిన ఫిర్యాదుని నార్సింగ్ పోలీసులు స్వీకరించినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే గతంలో లావణ్య డ్రగ్స్ కేసులో జైలుకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత మరొకసారి రాజస్థాన్ మీద ఫిర్యాదు చేసింది కాబట్టి ఫిర్యాదులో రాజస్థాన్తో పాటు అతడి సోదరుడి మీద కూడా కంప్లైంట్ చేసింది. పలుమార్లు తనను ఫోన్ చేసి బెదిరించాడంటూ కూడా చెప్పడం, ఇక రాజస్థాన్తో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్న పరిస్థితి, తాము ఎక్కడెక్కడ తిరిగాము, ఏం చేశాము ఏంటన్నది కూడా ప్రతిదీ కూడా పెన్ టు పెన్గా 4 పేజీల ఫిర్యాదులో పేర్కొంది. కాబట్టి ప్రస్తుతానికైతే ఈ లావణ్య ఇచ్చిన ఫిర్యాదు నార్సింగ్ పోలీసులు తీసుకోవడం జరిగింది. ఇక ఈ సంబంధించి ఎఫ్ఐఆర్ అయితే నమోదు కాలేదు. ఇక ఈ కేసుకు సంబంధించి కావచ్చు, లావణ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రస్తుతం రాజస్థాన్ ఏ విధంగా స్పందిస్తారు ఏంటన్నది అయితే మనం చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే పిఎస్లోనే ప్రస్తుతం లావణ్య ఉంది. ఓకే, థ్యాంక్ యూ కిరణ్.